జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగం జీతాలు ఇవ్వలేని పరిస్థితున్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయ్యారు. ఆయన ఒక ముందు చూపుతోటి ఎంతో పరిశ్రమించి వివిధ రకాల వినూత్న పథకాలు తీసుకొని కొన్ని లక్షల మంది కుర్రాళ్ళు రైతు బిడ్డలుగా ఉన్న వాళ్ళందరినీ ఐటీ నిపుణులుగాను, ఫార్మా నిపుణులుగాను, బ్యాంకింగ్ రంగంలోను, ఇన్సూరెన్స్ రంగంలోను, పారిశ్రామిక రంగంలోను, హోటల్ రంగంలోను, లేకపోతే రకరకాలుగా ఒక చైతన్యపరుచుకొని లక్షల మందికి దాదాపు 45 లక్షల మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ సంస్థ సర్వే ద్వారా తెలిసిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక మహానుభావుడు, దార్శనిక నాయకుడు, ముందు చూపున్న నాయకుడి యొక్క దార్శనిక నిదర్శనం, ఒక విజనరీ యొక్క విజన్ నిదర్శనం. అటువంటి గత 10 సంవత్సరాలుగా 1,00,000 కోట్ల బడ్జెట్ ఈ రాష్ట్రానికి వస్తే ఉపకార వేతనాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, కమ్యూనిటీ హాల్స్ పెట్టడానికి డబ్బులు లేవు, ట్రాన్స్ఫార్మర్స్ పెట్టడానికి డబ్బులు లేవు, సబ్ స్టేషన్స్ పెట్టడానికి డబ్బులు లేవు, మంచినీళ్ళకి డబ్బులు లేవు. 85,000 కోట్ల రూపాయలు జలయజ్ఞం చేస్తే తాగటానికి మంచినీళ్ళ పరిస్థితి, శాంతి భద్రతలు లేవు, రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఈ రాష్ట్రం పరిపాలన ఉందా లేదా? పరిపాలన లేకుండా గాడిదపై పరిపాలన ఘాట్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలి? చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటూ ఈ సమాజం ద్వారా లబ్ధిపోయిన మనము ఈ సమాజం కోసం ఏం చేయాలి అని ఒక ఆకాంక్షతోటి ఆవేదనతో పుట్టిన దానికి కార్యరూపము, ఆచరణాత్మక రూపమే bringbabuback.org అనే ఒక వెబ్సైట్. దీని ద్వారా మేము చేయాల్సి ఉందంటే నేను రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం పని లేదు, నాకు ఏ రాజకీయ పార్టీ ప్రత్యక్షంగా పదవో ఇంకోటి ఉండడం పని లేదు. ఈ సమాజం పట్ల నాకు అవగాహన ఉంది, ఈ సమాజం పట్ల నాకు ఆకాంక్ష ఉంది. ఈ సమాజాన్ని ఘాట్లో పెట్టాలంటే, గాడిదపై పరిపాలన ఘాట్లో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారిని ఒక విజనరీ నాయకుడు, ఒక అద్భుతమైన ట్రాక్ రికార్డు నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారంగా ఉంటుంది. ఆయన పరిపాలన, ఆయన నాయకత్వం అనేది ఒక చారిత్రాత్మక అవసరమే మేమందరం భావించుకుంటున్నాం. దానిలో భాగంగా మేమందరం స్వచ్ఛందంగా వాలంటీర్గా వచ్చాము. ఈ వాలంటీర్ ఫోర్సు రేపు జనవరి 25 నాడు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు 7వ ఫేజ్లో సాయంత్రం 4 గంటలకు యువ చైతన్య సదస్సును పెట్టుకుంటున్నాం. ఈ యువ చైతన్య సదస్సు ద్వారా ఒక నిజమైన చైతన్యం, ఒక నిజమైన మాకు ఏదైతే ఉందో అదే స్ఫూర్తిదాయకమైన మెసేజ్ యువతడానికి ఇచ్చుకుంటూ ఒక వాలంటీర్గా స్వచ్ఛందంగా రిజిస్టర్ అయ్యి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసిన దానికోసం ఇది జనం గెలుపు, జనం గెలవాలి, జాతి ఎదగాలి, బాబు రావాలి, బాగుపడాలి నినాదంతో bringbabuback.org ద్వారా రిజిస్టర్ చేసుకొని మీ అందరూ తరలిరండి.